హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. నా దీపమును వెలిగించేవాడవు నీవే. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీ జీవితంలో రకరకాలైనటువంటి శ్రమల గుండా మీరు వెళ్తూ ఉన్నప్పుడు, మీ జీవితంలో మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు నష్టపోయినప్పుడు, నిరాశల గుండా నిస్పృహల గుండా ప్రయాణిస్తున్న వారుగా ఉన్నారా? అజ్ఞానము చేత మోసపోయిన వారుగా ఉన్నారా? మీ జీవితాన్ని చీకటిమయంగా మీ తప్పుడు నిర్ణయాల చేత మార్చుకున్న వారుగా ఉన్నారా? అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, మీరు ఆయన వైపు చూసినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన నీ దీపమును, అంటే నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నీ ఆత్మను తన వెలుగుతో, తన మహిమతో నింపి క్రీస్తులో ఒక నిత్యమైన జ్యోతిగా నీవు వెలుగునట్లుగా, నీవు ఫలించినట్లుగా, నీవు ఆశీర్వదించబడి అభివృద్ధి పొందినట్లుగా ఆయన నిన్ను వెలిగించబోతున్నాడు. ఆత్మీయతలోను, ప్రార్థనలోను, వాక్యంలోను, సంఘ సహవాసంలోను, సమాజంలోను, అన్ని విషయములలో నీవు అనేకులకు వెలుగుగా, దేవునికి మహిమకరంగా ఆయన నిన్ను ఉండునట్లుగా వెలిగించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.